హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని లోతుగా మాట్లాడుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ట్రంప్ పాలసీలు భారత్ అమెరికా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ తన మొదటి అధ్యక్షత్వ కాలంలోనే భారత్పై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 2025లో రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు, వాణిజ్య అసమతుల్యత, భారత్ పాకిస్తాన్ సంఘర్షణలో మధ్యవర్తిత్వం తిరస్కరణ, H-1B వీసా పరిమితులు, ఇమ్మిగ్రేషన్ వివాదాలు, చైనాతో సంబంధాలు వంటి అనేక కారణాలతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ వీడియోలో మనం ఈ కారణాలను వివరంగా, చరిత్రాత్మక ఆర్థిక ప్రభావాలు, రాజకీయ విశ్లేషణ వీటన్నిటినీ కవర్ చేద్దాం. వీడియోకి లైక్ చేస్తే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. డొనాల్డ్ ట్రంప్ 2017లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు అమెరికా ఫస్ట్ అనే స్లోగన్తో ప్రపంచ వాణిజ్య వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించారు. భారత్పై మొదటి దెబ్బ 2018లో వచ్చింది. అమెరికా ఉక్కు, అల్యూమినియంపై 25% మరియు 10% టారిఫ్లు విధించింది. భారత్ అమెరికా ఎగుమతులపై రెసిప్రోకల్ టారిఫ్లు అనగా 50% వరకు విధించడం దీనికి కారణమని చెప్పారు. 2019లో జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) స్థితిని రద్దు చేశారు. ఇది భారత ఎగుమతులకు సుమారు $5.6 బిలియన్ నష్టాన్ని కలిగించింది. ఈ రద్దు భారతీయ టెక్స్టైల్స్, కెమికల్స్, ఆటోమొబైల్ భాగాల ఎగుమతులను దెబ్బతీసింది. అంతేకాకుండా H-1B వీసా పరిమితులు భారతీయ ఐటీ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నాయి. ట్రంప్ భారతీయులు అమెరికన్ ఉద్యోగాలను తీసుకుంటున్నారు అని వాదించారు. 2020లో భారత్ S-400 మిసైల్ సిస్టమ్ను రష్యా నుంచి కొనుగోలు చేయడంతో శాంక్షన్ల బెదిరింపులు వచ్చాయి. ఈ చర్యలు భారత్ అమెరికా సంబంధాలకు మొదటి పెద్ద దెబ్బ. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం ట్రంప్ మొదటి టర్మ్లో వాణిజ్య డెఫిసిట్ $30 బిలియన్ చేరింది. కానీ భారత్ జీడీపీపై 0.2% నష్టం కలిగింది. ట్రంప్ భారత్ను టారిఫ్ కింగ్ అని, మహారాజా ఆఫ్ టారిఫ్స్ అని పిలిచారు. ఇది దౌత్యపరంగా అవమానకరం. ఇప్పుడు 2025లో ఏమి జరిగింది? ట్రంప్ రెండో టర్మ్లో రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల కారణంగా భారత్పై 50% టారిఫ్లు విధించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022 నుంచి కొనసాగుతున్నది. తర్వాత భారత్ తన శక్తి అవసరాలకు రష్యన్ క్రూడ్ ఆయిల్ను ఎక్కువగా దిగుమతి చేస్తోంది. రాయిటర్స్ ప్రకారం 2024లో భారత్ రష్యన్ ఆయిల్ దిగుమతులు 1.5 మిలియన్ బ్యారెల్స్ రోజువారీ స్థాయికి చేరాయి, 35% పెరిగాయి. 2025 ఆగస్టులో భారత్ రష్యన్ ఆయిల్ దిగుమతులు €2.9 బిలియన్, సుమారు $3.4 బిలియన్ చేరాయి. చైనా దిగుమతులు €3.1 బిలియన్ దగ్గరగా ఉన్నాయి. అమెరికా ఈ కొనుగోళ్లను రష్యా యుద్ధ యంత్రానికి ఆర్థిక సహాయంగా భావిస్తోంది. సెప్టెంబర్ 12, 2025న ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఇది భారత్తో రిఫ్ట్ను కలిగించింది, కానీ ఇది బిగ్ డీల్, ఇది సులభం కాదు, కానీ రష్యా ఆర్థిక వనరులను ఆపడానికి అవసరమని అన్నారు. ఈ 50% టారిఫ్లు ఆగస్టు 27, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఇందులో 25% రెసిప్రోకల్ టారిఫ్లు, 25% రష్యన్ ఆయిల్ కొనుగోళ్లకు శిక్షాత్మక టారిఫ్లు. ఆగస్టు 6, 2025న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మరో 25% జోడించారు. మొత్తం టారిఫ్లు 75%కి చేరాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ట్రంప్ G7 దేశాలు, యూరోపియన్ యూనియన్ని కూడా భారత్ మరియు చైనాపై 100% టారిఫ్లు విధించమని పిలుపునిచ్చారు. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఒత్తిడి తీసుకురావడానికి. భారత్ ఈ టారిఫ్లను అన్యాయం, అసమంజసమని విమర్శించింది. ఎందుకంటే యూరోపియన్ దేశాలు కూడా రష్యన్ గ్యాస్ ఆయిల్ దిగుమతి చేస్తున్నారు. రెండవ ప్రధాన కారణం వాణిజ్య అసమతుల్యత. ట్రంప్ భారత్ అమెరికా వాణిజ్యాన్ని డిజాస్టర్ అని పిలిచారు. సెప్టెంబర్ 1, 2025 పోస్ట్లో భారత్ దశాబ్దాలుగా అమెరికాతో వాణిజ్యంలో ఒకవైపు మొగ్గు చూపాడు అని అన్నారు. 2024లో US ఇండియా ట్రేడ్ డెఫిసిట్ $30 బిలియన్ ఉంది. 2025లో $35 బిలియన్ చేరింది. భారత్ అమెరికాకు ఫార్మస్యూటికల్స్, 40% జెనరిక్ డ్రగ్స్, టెక్స్టైల్స్, ఐటీ సర్వీసులు, కార్పెట్స్, ఆటో భాగాలు ఎగుమతి చేస్తుంది. కానీ అమెరికా నుంచి దిగుమతులు తక్కువ. ఈ టారిఫ్లు భారతీయ ఎగుమతులను 20 నుంచి 30% తగ్గించవచ్చును అని CSIS అంచనా వేసింది. అల్ జజీరా ప్రకారం భారతీయ కార్పెట్ ఇండస్ట్రీ నో కన్సైన్మెంట్ స్థితిలోకి వెళ్ళింది. ఫార్మా సెక్టార్లో జెనరిక్ డ్రగ్స్ ధరలు 15% పెరిగాయి. ఇది అమెరికన్ హెల్త్ కేర్ కు కూడా ప్రభావితం చేస్తోందని CSIS తెలిపింది. ఈ టారిఫ్లు 2025 US ఇండియా డిప్లొమాటిక్ అండ్ ట్రేడ్ క్రైసిస్ గా వికీపీడియాలో నమోదయ్యాయి. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ టారిఫ్లను షాక్ గా అభివర్ణించారు. ఎందుకంటే ట్రంప్ను ట్రూ ఫ్రెండ్ గా భావించారు. మోడీ
ఆత్మనిర్భర్ భారత్ కోసం యూరోప్, ఆస్ట్రేలియా, జపాన్తో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేస్తున్నారు. మూడవ ప్రధాన కారణం భూగోళ రాజకీయాలు. 2025 మేలో భారత్ పాకిస్తాన్ మధ్య క్రాస్ బార్డర్ క్లాషెస్ జరిగాయి. ఇది సంక్షిప్త యుద్ధంగా మారింది. ట్రంప్ ఈ సంఘర్షణలో మధ్యవర్తిగా ఉండాలి అని ప్రతిపాదించారు, కానీ భారత్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. అల్ జజీరా ప్రకారం ఈ తిరస్కరణ ట్రంప్ను కోపోద్రేకం చేసింది. ఇది వాణిజ్య యుద్ధానికి ఒక కారణమని అకార్డింగ్ టు ECFR రిపోర్ట్ ప్రకారం ట్రంప్ ఈ తిరస్కరణను అమెరికా ప్రతిష్టకు దెబ్బ అని భావించారు. ట్రంప్ నేను 7 యుద్ధాలు ఆపాను అని పదే పదే చెప్పారు, కానీ భారత్ దీన్ని ఖండించింది. ఈ విషయం ట్రంప్ను వ్యక్తిగతంగా ఆగ్రహించేలా చేసింది. ఇది టారిఫ్లకు ఒక ట్రిగ్గర్గా మారింది. పాకిస్తాన్తో క్రిప్టో కరెన్సీ ఒప్పందాలు. ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ WFL అనే క్రిప్టో కరెన్సీ సంస్థ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ PCCతో 2025 ఏప్రిల్లో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్ మరియు అతని సహచరులు WFLలో 60% వాటాను కలిగి ఉన్నారు. ఈ ఒప్పందం భారత్ అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని మాజీ US నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లివాన్ ఆరోపించారు. పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ మార్కెట్ $21 బిలియన్ విలువది మరియు 2025లో వర్చువల్ అసెట్స్ బిల్లు ద్వారా దీన్ని చట్టబద్ధం చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ SBT 2018 నుంచి క్రిప్టో ట్రేడింగ్ పై నిషేధాన్ని ఎత్తివేసింది మరియు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDCని ప్రవేశపెడుతోంది. పాకిస్తాన్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ PVRA ఈ మార్కెట్ను నియంత్రిస్తోంది. ఈ ఒప్పందం ట్రంప్ కుటుంబానికి ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుందని, ఇది భారత్తో సంబంధాలను మరింత దిగజార్చింది అని అతను వాదించారు. అంతేకాకుండా పాకిస్తాన్ 250 మిలియన్ పౌరులకు క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధం చేసింది. ఇది ఒక చారిత్రాత్మక చర్య. ఈ క్రిప్టో ఒప్పందాలు భారత్కు ఎందుకు సమస్య? భారత్ పాకిస్తాన్ సంబంధాలు చారిత్రకంగా ఉద్రిక్తంగా ఉన్నాయి మరియు ట్రంప్ కుటుంబం పాకిస్తాన్తో వ్యాపార ఒప్పందాలు చేయడం భారత్కు బెట్రాయల్గా కనిపిస్తోంది. ఈ ఒప్పందం భారత్ అమెరికా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత దెబ్బతీసింది. పాకిస్తాన్ క్రిప్టో మార్కెట్ గ్లోబల్ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉంది మరియు 40 మిలియన్ పాకిస్తానీలు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారని మోడర్న్ డిప్లొమసీ తెలిపింది. ఈ ఒప్పందం ట్రంప్ కుటుంబానికి ఆర్థిక లాభాలను తెస్తుంది, కానీ భారత్తో దౌత్యపరమైన సంబంధాలను రిస్క్లో పెడుతుంది. 4వ కారణం ఇమిగ్రేషన్ మరియు కల్చరల్ వివాదాలు. ట్రంప్తో అనుబంధించిన MAGA గ్రూప్ భారతీయ ఇమిగ్రేషన్, ఇన్ఫ్లుయెన్స్, కల్చర్పై ఒక రకమైన క్రూసేడ్ చేస్తోంది. యాక్సియోస్ రిపోర్ట్ ప్రకారం 2025 సెప్టెంబర్ 4న H-1B వీసా పరిమితులపై కొత్త చర్చలు మొదలయ్యాయి. భారతీయ IT వర్కర్స్ అమెరికన్ ఉద్యోగాలను తీసుకుంటున్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది. దీనికి తోడు భారతీయ సాంస్కృతిక ప్రభావం, బాలీవుడ్, టెక్ ఇండస్ట్రీపై కొందరు అమెరికన్ కన్జర్వేటివ్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్పై డబుల్ స్పీక్ విధానాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు మోదీతో డీప్ ఫ్రెండ్షిప్ అని చెబుతూ మరోవైపు కఠిన టారిఫ్లు విధిస్తోంది. ఎక్స్ పోస్టులు ట్రంప్ టారిఫ్లను డ్రంక్ అంకుల్ ర్యాంట్స్తో పోల్చాయి. ఇది వాణిజ్య విధానం కంటే వ్యక్తిగత ఆగ్రహంగా కనిపిస్తోంది. 5వ కారణం భారత్ చైనా సంబంధాలు. భారత్ను చైనాతో ఒకే గ్రూప్లో వేసి ట్రంప్ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై టారిఫ్లు విధిస్తున్నారు. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం ట్రంప్ EUని 100% టారిఫ్లు విధించమని కోరారు, కానీ EU దీనిని తిరస్కరించింది. ఎందుకంటే వారు రష్యన్ గ్యాస్ దిగుమతి చేస్తున్నారు. భారత్ చైనా వ్యాణిజ్యం 2024లో $120 బిలియన్ ట్రంప్కు అసంతృప్తిని కలిగిస్తోంది, ఎందుకంటే ఇది అమెరికా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్కు వ్యతిరేకం. కార్నెగీ ఎండోమెంట్ రిపోర్ట్ ప్రకారం ట్రంప్ ఈ చర్యలు భారత్ను చైనా రష్యా యాక్సిస్ వైపు నెట్టవచ్చు. ఇది అమెరికాకు దీర్ఘకాలిక నష్టం. ఈ టారిఫ్లు భారత్కు ఎలా ప్రభావితం చేస్తాయి? CSIS అంచనా ప్రకారం భారతీయ ఎగుమతులు 25 నుంచి 30% తగ్గవచ్చు. IT సెక్టర్ TCS, ఇన్ఫోసిస్, ఫార్మా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టెక్స్టైల్స్ దెబ్బతింటాయి. భారత్ GDP 0.5% తగ్గవచ్చని SBI రిపోర్ట్ అంచనా వేసింది. జెనరిక్ డ్రగ్స్ ధరలు అమెరికాలో 15 నుంచి 20% పెరిగాయి. ఇది అమెరికన్ కన్జ్యూమర్స్ను కూడా ప్రభావితం చేస్తోంది. భారత్ WTOలో కేసు దాఖలు చేసింది. ట్రంప్తో చర్చలు కొనసాగిస్తోంది. ట్రంప్ అంబాసిడర్ నామినీ సెర్జియో గోర్ భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపితే ట్రేడ్ డీల్ సాధ్యమని చెప్పారు. మోదీ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా యూరప్, EU, ఇండియా FTA, ఆస్ట్రేలియా, జపాన్తో సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఇండియా టుడే ప్రకారం భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను జాతీయ ఆసక్తులు, మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా కొనసాగిస్తుంది. ట్రంప్ చర్యల వెనుక అమెరికా ఫస్ట్ ఐడియాలజీ ఉంది. అమెరికా ఆర్థికం, ఉద్యోగాలు, భౌగోళిక ఆధిపత్యం రక్షించడం లక్ష్యం.
భారత్ స్వతంత్ర విదేశాంగ నీతి, రష్యా, చైనాతో సమతుల్య సంబంధాలు ట్రంప్కు ఇబ్బందికరం. కార్నిగీ ఎండోమెంట్ ప్రకారం ట్రంప్ 25 సంవత్సరాల యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను రిస్క్ చేస్తున్నారు. అట్లాంటిక్ కౌన్సిల్ సూచన, ఇరుపక్షాలు స్ట్రాటజిక్ రీసెట్ చేయాలి. ఎక్స్ పోస్ట్లు ట్రంప్ చర్యలను చైల్డిష్ ఫుట్గా అభివర్ణించాయి. ఇది భారత్ను చైనా, రష్యాతో దగ్గర చేస్తోంది. ట్రంప్ నాటోకి లెటర్ రాసి రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపమని, భారత్ చైనాపై టారిఫ్ను విధించమని కోరారు. కానీ EU దీనిని తిరస్కరించింది. ఫ్రెండ్స్, ఈ ఉద్రిక్తాలు భారత్ అమెరికా సంబంధాలకు ఛాలెంజింగ్ మూమెంట్. ట్రంప్ చర్యలు భారత్ను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయవచ్చు. ఎందుకంటే భారత్ ఇతర దేశాలతో సంబంధాలను విస్తరిస్తోంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం భారత్ 2026 నాటికి EU, ఆస్ట్రేలియాతో కొత్త ట్రేడ్ డీల్స్తో టారిఫ్ నష్టాలను తగ్గించవచ్చు. మోదీ ట్రంప్ చర్చలు నేచురల్ పార్ట్నర్షిప్ను రీస్టోర్ చేయడానికి సానుకూల సంకేతాలు చూపాయి. కానీ ట్రంప్ గట్టి వైఖరి రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై ఒత్తిడి కొనసాగవచ్చు. ఈ విషయం ప్రపంచ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులను సూచిస్తుంది. భవిష్యత్తులో దౌత్యపరమైన చర్చలు సమస్యలను పరిష్కరిస్తాయని ఆశిద్దాం. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.